ఇదే తిప్పి చెప్తున్నారే. ఏం చేశారు సార్ ఆయన? ధర్మ సత్యాడని ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ తెచ్చిచ్చారు. అది నా నెత్తిని పెట్టుకురేగనా? చెప్పండి. క్షమించండి సార్, ధర్మ సజీవంగా హానిస్ట్రాజ్ కస్టడీలోనే ఉన్నాడు. ధర్మ బతికుంటే కేసు ఫినిష్ చేయొచ్చు కదా సార్. వీల్లేదు సార్. ఇందులో మంత్రి ధర్మ కేవలం కొమ్మలే. దాని వేరు బాంబేలో ఉంది. ఆ వేరు తెంచడానికే హానిస్ట్రాజ్ ఒంటరిగా పోరాడుతున్నాడు. కోర్టిచ్చిన గడువు ఇంకా 1 వారం ఉంది. ఆలోగా ఎలాగైనా నేరస్తుని బంధిస్తారు. మిస్టర్ యాదవ్ సార్, ఎనీ ఇంపార్టెంట్ మ్యాటర్స్? నెక్స్ట్ మంత్ 14th బెంగళూరులో ఆల్ ఇండియా డాక్టర్స్ కాన్ఫరెన్స్ ఉంది. మీరు చీఫ్ గెస్ట్ గా ఉండాలని అడుగుతున్నారు. 14th? ఎస్ సార్. ఓకే ఓకే అని చెప్పండి. ఇంకో ముఖ్య విషయం సార్. ఏమిటి? మన హాస్పిటల్లో డాక్టర్లు జీతాలు పెంచమని స్ట్రైక్ చేస్తారని ఒక రూమర్ ఉంది సార్. అప్పుడు జీతాలు పెంచండి. నిజం కాదు, వదంతే సార్. మరి ఎందుకు చెప్తున్నారు? వాళ్ళు అడిగిన జీతాలు ఇవ్వండి. డాక్టర్స్ బాగుంటేనే పేషెంట్స్ ఆరోగ్యంగా ఉంటారు. ఎనీథింగ్ ఎల్స్? నథింగ్ సార్. నథింగ్ సార్. నీ ఆడేది బిలియర్డ్స్, గోళీకాయలు కాదు. నాకు హాస్పిటల్లో క్రమశిక్షణ ముఖ్యం. జీ కాల్ ఫ్రమ్ మెడ్రాస్. ఎస్, ఆర్కే హియర్. సార్, నేనే మాట్లాడుతున్నాను. మీరు చెప్పినట్లు మంత్రి ఆర్ఆర్ని అతని భార్యని చంపేశాం. ధర్మ పోలీస్ కస్టడీలో ఉన్నాడు. అందువల్ల మనల్ని ఏం చేయలేడు. అందుకే మనకి ఏ ఆపద లేదు. కానీ హానిస్ట్రాజ్ మన హాస్పిటల్లో దూరాడు. ఇది పోలీస్ ఇన్ఫర్మేషన్. హార్బర్ గేట్ ఇన్ఛార్జ్ ఎవరు? మోజెస్ సార్. అతన్ని పిలు. మోజెస్ అని పిలవండి. నమస్తే జీ. హార్బర్ గేట్ లో మన సెక్యూరిటీ సరిగా లేనందువల్లే హానిస్ట్రాజ్ మన హాస్పిటల్లో దూరాడు. రంగురంగుల డ్రెస్సులు వేసుకుని మమ్మల్ని పెట్టుకుంది. మిస్టర్ యాదవ్, హాస్పిటల్లో సెక్యూరిటీ టైట్ చేయండి. ఇతని స్థానంలో గురుదేవుని వేయండి. మిస్టర్ యాదవ్, 24 గంటల్లో హానిస్ట్రాజ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ నాకు వచ్చి చేరాలి. అండర్స్టాండ్? एक मिनट, आइडेंटिटी कार्ड प्लीज. अच्छा,